నన్ను అమెరికా పంపించి చదివించకుండా ఉంటే నేను కూడా ఇక్కడే ఉండి కావాల్సినంత అనుభవం సంపాదించేవాణ్ణిగా. నేను చదివిన చదువుకి వాల్యూ లేనప్పుడు నన్నెందుకు చదివించారు? రే సిద్ధు, అపార్థం చేసుకోవడం మొదలు పెడితే మంచి కూడా చెడులాగానే అనిపిస్తుందిరా. మీ అన్నయ్యకి నీ అంత చదువు లేకపోవచ్చు, కానీ బిజినెస్లో మీ నాన్నగారికి ఎంత అనుభవం ఉందో అంత అనుభవం ఉంది. ఏది ఎలా చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ రఘుకి తెలుసు. వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ అన్నయ్య ఇంతవరకు ఒక్క తప్పు కూడా చేయలేదురా. అందుకే మీ నాన్నగారికి మీ అన్నయ్య మీద అంత నమ్మకం. మొన్న నువ్వు చేసిన తప్పుకి ఎవరో మీ నాన్నగారి మీద కేసు పెట్టారు. దేవుడి దయవల్ల ఆ సమస్య పెద్దది కాకుండా పరిష్కారం అయిపోయింది. లేకపోతే మీ నాన్నగారు కోర్టుల చుట్టూ తిరగాల్సొచ్చేది. కంపెనీ కూడా మూతపడే పరిస్థితొచ్చుండేది. అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఉండడం కోసమే ఆ మీటింగ్కి మీ అన్నయ్యని పంపిస్తున్నారని ఎందుకు ఆలోచించలేకపోతున్నావురా? ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసినా నువ్వు డాడీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తారు. నువ్వైతే ఇంకా ఎక్కువ వెనకేసుకొస్తావు. అసలు నువ్వు నాకు తల్లివా, అన్నయ్యకి తల్లివా? ఒరే సిద్ధు, ఏమన్నావురా? నీ కడుపున పుట్టింది నేనా వాడా అని అడుగుతున్నాను. ఏంటన్నయ్య నువ్వు అంత మాట అన్నా? ఉన్న మాటే అన్నాను. ఏమండి, వీడెంత మాట అన్నాడో విన్నారా? సిద్ధు, ప్రేమ వేరు నమ్మకం వేరు కాదురా. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నాకు మీ అన్నయ్యకి లేని గౌరవం హోదా నీకుండాలనే నిన్ను ఫారిన్ పంపించాం. వాడి మీద నమ్మకం ఉంది కాబట్టి నేను మొయ్యలేని బాధ్యతలన్నీ వాడి మీద పెట్టాను. ప్రేమకి నమ్మకానికి బాధ్యతకి అనుభవానికి ఉన్న అర్థం ఏమిటో తేడా ఏమిటో నీ చదువు నీకు నేర్పించలేదా? మీ అన్నయ్య ఏం చేసినా ఏం చేయాలనుకుంటున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు మీ అన్నయ్యలాగా ఆలోచించకుండా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటావు. అందుకే కదా అంత పెద్ద తప్పు చేశావు. ఓ తండ్రిగా, ఓ అనుభజ్ఞుల్లా మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదని భావించడం తప్ప? నీకు అనుభవం వచ్చేంత వరకు నీ మీద ఇలాంటి పెద్ద బాధ్యతలు పెట్టకూడదు అనుకున్నాను. ఇదేమన్నా తప్ప? మీ అన్నయ్యకున్న అనుభవాన్ని గౌరవించడం తప్ప? నేను తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోకుండా, నా నిర్ణయాన్ని గౌరవించకుండా అనకూడని మాటలని మీ అమ్మని బాధ పెట్టావు. నువ్వు అమెరికాలో MBA చదివింది బిజినెస్ లో పైకి రావడానికా, కనిపించే తల్లిదండ్రులు బాధ పెట్టడానికా? అక్కడ మీటింగ్ మధ్యలోంచి వచ్చేసి నన్ను అవమానించావు. ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడి మీ అమ్మని బాధ పెట్టావు.
ఇదేనా నీకున్న సంస్కారం? ఇంకోసారి మీ అమ్మని ఏదైనా మాట అన్నావు అనుకో, ఊరుకునేది లేదు, జాగ్రత్త. అమ్మా, నీ అన్నయ్యకున్న అనుభవం నీకు లేదురా అని నువ్వే కదా మా తమ్ముడితో అన్నావు. అర్థం చేసుకునే అనుభవం, ఆలోచన లేదు కాబట్టే తమ్ముడు అలా అన్నాడు. వాడన్న మాటను నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వు, నాన్న, నేను వాడికన్నా పెద్దవాళ్ళం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించాలి, సరిదిద్దడానికి ప్రయత్నించాలి గాని బాధపడకూడదమ్మా. రే పండు, నువ్వేదైనా చేస్తే నీకు పేరొచ్చేస్తుందేమో అని నేను బాధపడ్డానికి, నేనేదైనా చేస్తే నిన్ను దాటుకుని నేను ఎదిగిపోతానేమో అని నువ్వు అసూయపడ్డానికి మనం బిజినెస్ పార్ట్నర్స్వి కాదురా, అన్నదమ్ములం. నువ్వు చేసినా నేను చేసినా అది మన అమ్మా నాన్నల కోసం, మన ఫ్యామిలీ కోసం. మన బిజినెస్ కోసమే కదరా. మనం ఎంత బాగున్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం అన్నది ముఖ్యం, కానీ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదురా. నేను నీకన్నా వయసులో మాత్రమే పెద్దవాణ్ణిరా, కానీ చదువులో గాని తెలివితేటల్లో గాని నువ్వు నాకన్నా పెద్దవాడివిరా. నేను నీలా పెద్ద చదువులు చదువుకోలేదని నేనెప్పుడూ బాధపడలేదురా. నా తమ్ముడు నాకన్నా పెద్ద చదువు చదివాడు, నాకన్నా గొప్పవాడివవుతావని గర్వపడతాన్రా. నేనలా గర్వపడ్డానికి కారణం నువ్వే కదా తమ్ముడు. నువ్వు టాలెంటెడ్ రా. నేను బావుంటే నేను సంతోషపడనురా. నా తమ్ముడు నాకన్నా గొప్పవాడని చెప్పుకున్నప్పుడే నాకు ఆనందం. నాన్నా, బిజినెస్లో లాభ నష్టాలనేవి ఉంటాయి. అది వ్యాపారం, ఇది మన కుటుంబం. వ్యాపారంలో నష్టం వచ్చినా పర్లేదు గాని మన కుటుంబంలో మాత్రం ఇలాంటి కలతలు, మనస్పర్ధలు ఉండకూడదు నాన్నా. తమ్ముడేదో తప్పు చేశాడని చెప్పి ప్రతిసారి ఎందుకు చేస్తాడు నాన్న? ఒకసారి అలా జరిగింది కాబట్టి మరోసారి అలా జరగకూడదన్న విషయం తమ్ముడికి అర్థమైందిగా. చూస్తే ఆలోచన వస్తుంది, చదివితే అర్థమవుతుంది, చేస్తే అనుభవం వస్తుంది. ఏదీ చేయకుండా తమ్ముడికి మాత్రం అనుభవం ఎలా వస్తుంది నాన్న? ఆ మీటింగ్కి తమ్ముణ్ణి పంపించండి. తమ్ముడి వల్ల కాకపోతే దాన్ని సరిదిద్దడానికి మీరు నేను ఉన్నాం కదా నాన్న. కాదనకండి నాన్న, ప్లీజ్. సరే సిద్ధు, నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్తున్నావురా? హ్యాపీనా? ఆల్ ది బెస్ట్ పండు. మాట్లాడవేంట్రా? థ్యాంక్స్ అన్నయ్య. చూడు తమ్ముడు, ఆకాశం కన్నా అమ్మ మనసు పెద్దదంటారు. అలాంటి అమ్మను సంతోషపెట్టాలే గాని ఎప్పుడు బాధ పెట్టకూడదు. వీళ్ళమ్మకు సారీ చెప్పు. సారీ మమ్మీ. అమ్మా, నీ మనసు ఆకాశం అంత పెద్దదని చెప్పాను. తమ్ముడు సారీ చెప్పిన తర్వాత కూడా నీ మొహంలో చంద్రుడు, చుక్కలు, వెన్నెల కనిపించట్లేదేంటమ్మా? అమ్మా, నీ ఆనందం చూడగానే నాకు ఆకలి గుర్తుకొచ్చింది. పదమ్మ భోంచేద్దాం. రా. నాన్న, అమ్మా అమ్మా, రామా. చాల్రా. తినమ్మా.
అయ్యో ఆ, అయ్యో నాన్న, ఈ మంచినీళ్ళు తాగు. ఆహా అబ్బా హ, ఈ గాలి పీల్చి ఎన్నాళ్ళైంది. ఎంతైనా ఇండియా ఇండియానే. ఇక్కడి గాలిలో ఓ సంస్కృతి పద్ధతి ఉంటుంది. అమెరికా వెళ్ళి ఎంతకాలం అయింది సార్? అమెరికా వెళ్ళి 10 ఏళ్ళైంది భయ్యా. ప్రపంచంలో మన ఇండియా లాంటి దేశం మరెక్కడా ఉండదు. ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టం భయ్యా. ఇండియా ఈజ్ గ్రేట్. మరి ఇండియా వదిలేసి అమెరికా ఎందుకు వెళ్ళిపోయారు సార్? చేతిలో చాక్లెట్ పెట్టి చెంప మీద కొట్టినట్టు అడిగావు భయ్యా. ఏం చేస్తాం భయ్యా, పొట్టకుటి కోసం ఏదో ఒక ఉద్యోగం ఎక్కడో ఒక చోటికి వెళ్ళాలి కదా, అదన్నమాట. అంతేలేండి సార్. ఇక్కడెందుకు ఆపావు భయ్యా? పెట్రోల్ అయిపోయింది సార్. సెటైర్లు వేయడం మాత్రమే కాదు భయ్యా, బయలుదేరే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. సారీ సార్. జనాలు శాలరీతో బ్రతికేవాళ్ళు ఇప్పుడు సారీలతో బ్రతికేస్తున్నారు. ఓకేలే, ఇదిగో. ఒక్క ఆటో కూడా రావడం లేదేంటి? వావ్, నన్ను ఫోటోలు తీస్తున్నాడేంటి? ఏ మిస్టర్, ఇలా రా. ఏంటి నా ఫోటోలు తీస్తున్నావు? నేను మీ ఫోటోలు తీయడం లేదండి. నాకు కళ్ళు కనపడటం లేదనుకున్నావా? నా ఫోటోలు తీస్తూ మళ్ళీ లేదని అబద్ధం చెప్తున్నావేంటి? అది కాదండి, నేను
కవరింగ్లొద్దు. నువ్వు నా వైపే కెమెరా పెట్టి ఫోటోలు తీస్తున్నావు. బుద్ధి లేకుండా అమ్మాయిల ఫోటోలు తీయడం ఏంటి? తమాషాలు చేస్తున్నావా? ఏమండి నేను చెప్పేది కొంచెం వింటారా? ఏంటి వినేది? వింటూ కూర్చుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కథలైనా చెప్తారని నాకు తెలుసు. అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. నేను మీ ఫోటోలు తీయలేదండి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు. నీలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినరు. షీ టీంకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తిక్క కుదురుస్తారు. హలో హలో ఏమండి నేను చెప్పేది కొంచెం వింటారా ప్లీజ్? నేను తీస్తుంది మీ ఫోటోలు కాదండి. మీ వెనక జంట పక్షులు ఉంటే అందంగా ఉన్నాయి కదా అని ఫోటోలు తీయాలనుకున్నాను. పక్షుల్ని ప్రకృతిని ఫోటోలు తీయడం తప్పంటే ఎలా అండి? అక్కడ పక్షులేం లేవే. అరే ఇప్పటి వరకు అక్కడే ఉన్నాయండి. ఎగిరిపోయినట్టున్నాయి. అంత కోపంగా చూస్తున్నారేంటండి బాబు? నేను చెప్పేది నిజమండి, ప్రామిస్. అమ్మాయిలు కనబడితే చాలు మీ అబ్బాయిలు ఎందుకు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారు? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. మీరు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాదండి. నువ్వేదో శ్రీరామచంద్రుడు అన్నట్టు బిల్డప్లు ఇవ్వకు. పక్షుల మీద వంక పెట్టుకుని నా ఫోటోలు తీస్తున్నప్పుడే నువ్వెలాంటి వాడివో అర్థమైంది. నేను నిజం చెప్తున్నానండి, నా మాట నమ్మండి ప్లీజ్. చూస్తే చదువుకున్న వాళ్ళలాగే కనిపిస్తున్నావు. అమ్మాయిల ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయాలనుకోవడానికి సిగ్గనిపించడం లేదా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు, కొద్దిగా అయినా సంస్కారం ఉండాలి. అదున్న వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యరు. మీరు అనుకుంటున్నట్టు నాదలాంటి చీప్ క్యారెక్టర్ కాదండి. నేను ఇంకేం చెప్పక్కర్లేదు, చూశానుగా నువ్వెలాంటి వాడివో. నీ క్యారెక్టర్ ఏంటో బాగా అర్థమైంది. నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇప్పించాలి. వాళ్ళు నీకు పనిష్మెంట్ ఇచ్చి ఊరుకోరు. మీ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మీ పేరెంట్స్ గురించి ఆలోచించి నిన్ను వదిలేస్తున్నాను. అరే కొంచెం చెప్పేది వినండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలేస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. హలో ఏమండి 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 హలో ఎక్స్క్యూజ్ మీ. హలో హలో నేను చెప్పేది వినకుండా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. చూడ్డానికి అమాయకురాల్లా ఉంది కానీ ఫైర్ బ్రాండ్. ఆమె ఫోన్ చేస్తుంటే ఇండియాలో అడుగుపెట్టగానే పోలీస్ కేసు అయి ఉండేదేమో. బిజీ పనులే లేవు కానీ రావడానికి ట్రై చేస్తాను. అలా అనకండి మేడం, మీరు తప్పకుండా రావాలి. సరే వంట చేస్తున్నాను, తర్వాత కాల్ చేసి ఫ్రీగా మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం. వచ్చేసావా? వచ్చేసాను మేడం. రామ్మా. మీ అమ్మా నాన్న బావున్నారా? బాగున్నారు మేడం. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, నన్ను చూసి అమ్మా నాన్న చాలా ఆనందపడిపోయారు. వాళ్ళు సంతోషపడతారనే నిన్ను వెళ్ళమన్నాను. అమ్మా నాన్న మిమ్మల్ని మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మీకు వాళ్ళ నమస్కారాలు కూడా తెలియచేయమన్నారు. ఇదిగోండి మేడం. ఏంటివి? మా అమ్మ పిండి వంటలు చాలా బాగా చేస్తుంది, మీకు ఇవ్వమని నాతో పంపించింది. కొంపలు మునిగిపోతున్నట్టు అప్పుడే వచ్చేసావే? ఓ 4 రోజులు అమ్మా నాన్నల దగ్గర ఉండి రావాల్సింది కదా. ఇక్కడున్నప్పుడు అమ్మా నాన్నల్ని చూడాలనిపించింది, అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను మేడం. ఆడపిల్లలు ఇంత అభిమానం చూపిస్తారు కాబట్టే ఆడపిల్ల పుడితే అదృష్టమని, మహాలక్ష్మి పుట్టిందని అందరూ మురిసిపోతారు. నేను వంట చేస్తున్నాను, ఈలోగా నువ్వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. మీరు వంట చేయడం ఏంటి మేడం? నేను వచ్చేసానుగా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. ఇప్పుడే వచ్చావు, ఇంట్లో అడుగు పెట్టగానే డ్యూటీలో జాయిన్ అవ్వక్కర్లేదు గాని ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వంట నేను చేస్తాలే.
మీరు ఇక్కడ ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టు డ్రామాలు ఆడుకు. అక్కడ వార్నింగ్ ఇచ్చినా కూడా నన్ను ఫాలో చేస్తూ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసావన్నమాట. అది కాదండి. నాటకాలు ఆడొద్దు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అక్కడ నా ఫోటోలు తీసినప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుంటే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివే కాదు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఫాలో చేసాడువేనా? పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటి మహాలక్ష్మి, ఏమైంది? ఇతను బస్ స్టాప్ లో నా పర్మిషన్ లేకుండా నా ఫోటోస్ తీశాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కూడా నన్ను ఫాలో చేస్తూ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసాడు మేడం. అయినా ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే గానీ బుద్ధి రాదు. మేడం, పోలీసులకు ఫోన్ చేయండి. చూస్తారేంటి మేడం, ఫోన్ చేయండి. ఏరా, ఫోన్ చేయమంటావా? చెయ్యాలా వద్దా అని ఇతన్ని అడుగుతున్నారేంటి మేడం? ఇతనికి బుద్ధి చెప్పాల్సిందే. చెయ్యండి మేడం. అక్క, పోలీసులకి ఫోన్ చేస్తామనగానే అక్క అంటూ వరుసలు కలుపుతున్నాడు. చూడండి మేడం. వరసలు కలపడం కాదు, వీడు నా తమ్ముడే. నీ ప్లాన్ సూపర్ మమ్మీ. ఇక్కడ ప్లాన్ చేసేది నేనే అయినా అక్కడ వర్కౌట్ చేయాల్సింది నువ్వే బేబీ. రఘు 2-3 రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి నువ్వు రఘుతోటి ట్రావెల్ చేయడానికి ప్రయత్నించు. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు కదా మమ్మీ. వయసొచ్చిన ఏ మగాడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఆడదాని కోసమో లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసమో ఆలోచిస్తాడు. అలాంటి ఆలోచన అతనికి లేకపోయినా కలిగేలా చేయాల్సింది నువ్వే.